ఎంవీఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేడు మన ప్యాపిల్లోన హైవే తిప్పందని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా యువకులు పెద్దలు నేను ఈ ర్యాలీలో పాల్గొనేటప్పుడు చూస్తున్నాం. 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే వాళ్ళకి చిరకాలుగా ఆంక్ష ఒకటి, మేము బానిస బతికాం, మా పిల్లలకైనా రిజర్వేషన్ కల్పించాలి, ఆ రిజర్వేషన్ కు మా కళ్ళ ముందే చూడాలని చెప్పేసి ఆశిస్తున్నారు. అయితే పెద్దగా మేము ఒకటే చేస్తున్నాం. ఈరోజు ఎంవీఆర్పీఎస్ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి బోయ వాల్మీకి సమితి బీవీఎస్ సంఘంగా సంపూర్ణ మద్దతు తెలపడానికి వస్తున్నాం. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు వాల్మీకుల్లో చైతన్యం లేదు, వాల్మీకులలో ఐక్యత లేదు అని. వాల్మీకులలో ఐక్యత ప్రజా సంఘాలు ఏ సంఘం పిలుపునిచ్చినా, పిలుపు ఉన్నా లేకపోయినా బీవీఎస్ సంఘంగా ప్రతి వాల్మీకి బిడ్డ పాల్గొనాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్య చూస్తున్నాం ఈ రాష్ట్రంలోన అనేక నిర్బంధాలు మీరందరూ బాగా గమనించండి. ఇక్కడ టీడీపీలో ఉన్న వాల్మీకులు వచ్చారు, వైసీపీలో ఉన్న వాల్మీకులు వచ్చారు. మీరందరూ బాగా గమనించండి. ఈ రోజు గ్రామాల్లో ఏ పార్టీ జెండా నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మన బోయవని ఈ పార్టీ జెండాల కోసం మన ప్రాణాలు అర్పిస్తున్నాం. కానీ ఈ పార్టీ జెండాలు, ఈ పార్టీ నాయకత్వం మనకి రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉందా? కానీ మనము నమ్ముతున్నాం, బోయవాడు ఒకసారి నమ్మితే ప్రాణమైన వదులుకుంటాం, కానీ మాట తప్పని చెప్పి అలాంటి జాతి పుట్టినటువంటి బిడ్డలు మనం. కానీ ఈరోజు ఏమైతుంది, 2014 చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అయ్యా బోయ వాల్మీకులారా నన్ను నమ్మండి, నేను అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. వచ్చారు కదన్నా, మనకి రిజర్వేషన్ వచ్చిందా? మన ఓట్లు మధ్య పడ్డాయా? మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మమ్మల్ని గెలిపించే మీకు 1 సంవత్సరం లోపల మీ కాళ్ళ ముందర ఎస్టీ తెచ్చి పెడతానన్నాడు. ఆయనేమో ముఖ్యమంత్రి అయినాడు, మనకి రిజర్వేషన్ వచ్చిందా? అయినా కాదు, కర్నూలు కొండారెడ్డి బొచ్చు సాక్షిగా ఎస్టీపీసీ కాలేజ్ గ్రౌండ్ లో వాల్మీకులు పెద్ద ఎత్తున సభ పెడితే ఈ దేశానికి దిక్కు చూసేటటువంటి నరేంద్ర మోడీ గారు విచ్చేసి, వాల్మీకులారా ఈ కేంద్రంలో నేను ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రంలోనే వాళ్ళకి రిజర్వేషన్ చేస్తామన్నారు. మరి ఆయన కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యారు కదా, మనకి రిజర్వేషన్ వచ్చిందా? వచ్చిందనా? కానీ బీజేపీ, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు అధికారం ఎక్కుతున్నారు, కానీ వాల్మీకి మాత్రం రిజర్వేషన్ రాలేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, నాయకత్వం రాజకీయ పార్టీలోని నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ గద్దెనెక్కడానికి ప్రతిసారి తిప్పుకుంటూ పోతున్నాం. బోయవాడు గొర్రె అనుకుంటే బోయవాడు గొర్రె కాదు, అవసరమైతే మీ పార్టీ జెండాలని పత్రం తొక్కుతామని ఈ పార్టీ జెండాలకి మా వాల్మీకి జెండా ఏ మాత్రం సరి చాటాలని చెప్పేసి ఈ రోజు ఈ సభముఖంగా నాయకత్వ రాజకీయ పార్టీలు తెలియజేస్తున్నాం. 2029 లోపల మాకు ఎస్టీ రిజర్వేషన్ కాకపోతే అవసరమైతే మీ పార్టీ జెండాలతోన ఓట్లలో నిలబడం, మా వాల్మీకి మార్చి జెండా అదిగా రెప్పరెప్పలాడుతుంది. ఆ జెండా తరపునే మనము పోటీ చేయడానికి సిద్ధమవుతాం. మన నాయకులు కూడా కళ్ళు మూస్తున్నారు, మన వాళ్ళ మీదే రాజకీయ పార్టీల కోసం అవసరమైతే మన వాళ్ళని తొక్కే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజులో పార్టీ కావాలన్నా
వాల్మీకి జాతి కావాలనా అనేటువంటి నినాదం మనం తీసుకోదాం. రాబోతున్నటువంటి కాలంలో మనమందరం ఏకమై ఐక్య సంఘాలుగా ఈ రోజు మనం చెప్తున్నాం. పిలుపు ఒకసారి వచ్చినా రాకపోయినా మనం సభలు సక్సెస్ కావాలి. అందుకోసం మనం అందరం కూడా రాబోతున్నట్టు ఏ సంఘం పిలుపునిచ్చినా ఐకమత్యంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యువకునికి పెద్దలకి అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాల్మీకి, జై వాల్మీకి. థ్యాంక్ యూ.